ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, భ్రష్టత్వంలో తండ్రి, అంధత్వంలో నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి మమ్మలను అయ్యా ప్రభువా, నీ రక్తంలో ప్రభువా మమ్మల్ని కడిగి అయ్యా ప్రభువా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు ప్రభువా తండ్రి. మమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇచ్చి అయ్యా ప్రభువా పిలిచే ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మూలుగులతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన మాలో ఉండి చేయిస్తున్నారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మాలోన దేవ, మాతోన దేవ, మమ్మల్ని నడిపిస్తున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా నీ పరలోక మర్మాలు నాకు బయలుపరిచి అయ్యా ప్రభువా తండ్రి నాయన మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభువా. బిడ్డలు మీరే ఆకర్షించుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి అయ్యా ప్రభువా విన్న వాక్యం మూరంతలుగా ఫలింపచేసి నీ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దిన వాక్యాంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది ఎవరు చెప్తున్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. అంటే ఈ భూలోకంలోనికి వచ్చి ఎవరి గురించి వచ్చాడు? దేవుడు పంపబడినటువంటి వ్యక్తి అని మనం చూస్తాం. 1 యోహాను 1:6 చూస్తాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు సైలెంట్గా రాలేదు. ఆయన వచ్చే ముందు 6 నెలలు పెద్దవాడు యోహాను. మన లూకా సువార్తలో చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటకు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు. ఎవరు? జకరియా. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరు. వారిద్దరికి కూడా జకర్యాకు ఎలిజబెతుకు ఎంతో ఎలా ఉన్నారంట? దేవుని యందు భయము భక్తి కలిగి నిజాయితీగా స్థిరముగా నీతి న్యాయాలను అనుసరించుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులే ఉన్నారంట. అలాంటి వారికి వృద్ధాప్యంలో యోహాను పుడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే ముందు 6 నెలల ముందు మరియా 6 నెలల తర్వాత గర్భం ధరిస్తుంది. 6 నెలల ముందు ఎలిజబెతు గర్భాన్ని ధరిస్తుంది. ఆ ఎలిజబెతుకు పుట్టినటువంటి కుమారుడు యోహాను. ఈ యోహాను ఎలా అంట? దేవుడు పంపబడిన కుమారుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ముందుగా ఆయన ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకుని వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకరియా ఎలిజబెతుకు కుమారుడుగా పుడతాడు. పుట్టినటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని ఒక ప్రవక్తగా దేవుని త్రోవను సరళం చేయడం కొరకు వచ్చి ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ వెలుగు యోహాను వెలుగుగా రాలేదు, వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాడు. ఈ యోహాను సువార్త రాసింది యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను రాశాడు. ఆ యోహాను చెప్తున్నాడు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి
ఈ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారంట? బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తి దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నాడు అంటే, ఆయన వచ్చిన పని ఏంటో, దేవుడు ఎందుకు రాని ఉన్నాడో సమస్తము తెలియపరుస్తాడు. ఎలా అంటే యోహాను 3:30లో యోహాను 3:30లో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు హెచ్చవలసినది, నేను తగ్గవలసి ఉన్నది. నేను మానవుడిగా వచ్చాను, మానవులకి పుట్టాను, భర్త భార్యలకి పుట్టినటువంటి యోహాను. కానీ దేవుని మాట చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వ్యక్తి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అనగా దేవుని చిత్తానుసారంగా వచ్చినటువంటి వ్యక్తి, దేవుని మార్గమును సరళము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. 31వ వచనం చూద్దాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడడు. పైనుండి వచ్చేవాడు పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాత్రమే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఎలా అంట? తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తను కన్న వాటిని విన్న వాటిని చూసి ఈ లోనికి వచ్చాడు, అవి చెప్తాడు. నేను ఈ భూలోక సంబంధిగా వచ్చాను కాబట్టి భూ సంబంధమైన మాటలే నేను మాట్లాడగలను, కానీ పరలోక సంబంధమైనటువంటి మాటలు నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను ఈ భూలోకంలో పుట్టాను, కానీ దేవుని కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. కాబట్టి చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మనకు చెప్తాడు. కాబట్టి తాను హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనము కూడా మానవులుగా ఈ లోకంలో మనం తగ్గవలసిన వారం, ఈ లోకంలో మనం పాపులుగా పుట్టామని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. మనం భూ సంబంధాలను మర్చిపోకూడదు. దేవుడు ఎంతగా హెచ్చించినప్పటికీ కూడా మనం తగ్గించబడి జీవించాలి, దేవుణ్ణి మాత్రమే హెచ్చించాలని మనం ఈ దినం నేర్చుకుంటాం. అయితే క్రీస్తు పట్ల ప్రేమ, నిస్వార్థము, త్యాగము, అణకువ యోహాను జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ సుగుణాలన్నీ కూడా దేవుని దృష్టిలో అతి విలువగలవి. ఇలాంటి సుగుణాలు ఉన్నవారిని దేవుడు ఎంతో కూడా మనల్ని విలువైనదిగా చూస్తాడు. ఆయన దృష్టిలో అతి విలువగలవి. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ప్రేమ, సాత్వికము, వినయము, విధేయత, తగ్గింపు, ప్రేమ ఇవన్నీ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మన ప్రవర్తన విలువైనదిగా ఉంటుంది. కానీ మనల్ని మనం హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తగ్గించుకునేవాడు హెచ్చించబడునని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి నేర్పిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గవలసి ఉన్నది, దేవుడు మాత్రమే హెచ్చవలసి ఉన్నదని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 5:35 చూద్దాం. 5:35లో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడతారు. అతను ఎలా ఉన్నాడంట? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు వచ్చారు. ఈ యొక్క యోహాను ఎలాగంట? కొంతకాలము వెలిగింపబడడానికి మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఆయన వచ్చాడు. ఆయన యందు మనం కొంతకాలం మాత్రమే ఆనందించుటకు ఇష్టపడతారు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యోహాను నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, కానీ నా సాక్ష్యం ఇంకా కలదంటున్నాడు. నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అంటున్నాడు. అదేమనినా, ఆ సాక్ష్యం ఏమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. తండ్రి నేను చేసేటటువంటి క్రియలే నాకు సాక్ష్యం ఇస్తాయి. పరలోకమందున్నటువంటి తండ్రి నాలో ఉండి చేస్తే తప్ప నేను ఏమీ చేయలేను. కాబట్టి ఆ సాక్ష్యము దేవుడే నాలో ఉండి జరిగిస్తున్నాడు. కాబట్టి
లో ఈ యొక్క యోహానిచ్చే సాక్ష్యం కన్నా నా క్రియలను బట్టి మీరు సాక్ష్యాన్ని మీరు కన్నులారా చూస్తారు అంటున్నాడు. సాక్ష్యం ఇచ్చుచున్నవి ఆయన నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నారంటే నన్ను పంపినటువంటి తండ్రి. ఎవరు పంపారు? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇది ఎవరికి చెప్తున్నాడు? యూదులందరికీ చెప్తున్నాడు. ఆయన్ని గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన్ని దేవుణ్ణి ఎప్పుడు కూడా మీరు చూడలేదు, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. స్వయంగా ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని వినలేదు. ప్రవక్తల ద్వారా మాట్లాడి ప్రవక్తలు చెప్పేవారు, అంతేకాని డైరెక్ట్గా దేవుడు యూదులతో కానీ మానవులతో మాట్లాడలేదు. మానవులు అయినప్పుడు కూడా ప్రవక్తలుగా కొందరిని ఏర్పరచుకుని వారితోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. వాళ్ళకే మేఘములో వచ్చి స్వరం వినిపించేవాడు, కానీ ఆయన్ని స్వయంగా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మీరు చూస్తున్న కనులు ధన్యములు అయినవి అని యేసుప్రభు వారు అంటారు. అంటే తండ్రి అయిన దేవుడు స్వరూపముగానే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కాబట్టి నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే, నా మాట విన్నవారు దేవుని మాట విన్నట్లే, నా మాట వినివారు దేవుని మాట వినట్లే అని చెప్తారు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి వచ్చినప్పటికీ మనము నిర్లక్ష్యం చేసి ఇంకను కూడా ఆయన దేవుడిగా చూడకుండా ఇంకా ఎంతోమంది అంధత్వంలో తన మానవుడిగానే గుర్తిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను తండ్రి వద్ద నుంచి వచ్చానంటున్నాడు. ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపానో ఆయనను మీరు నమ్మలేదు. ఆయన ఎవరిని పంపారు? యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి అయిన దేవుడు పంపాడు. కానీ మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆయన మాట నమ్మితేనే కదా ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటుంది. మీరు నమ్మలేదు కాబట్టి దేవుని వాక్యము మీలో నిలిచి ఉండలేదు. నా క్రియలను బట్టే మీరు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తిగా యోహాను వచ్చి నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ నేను చేసే క్రియలను బట్టి మీరే సాక్ష్యం చెప్తారంటాడు. ఆ సాక్ష్యం ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని చూద్దాం. ముందుగా యోహాను ఎలాంటి వాడో మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం. మనము చూసాము యోహాను దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి ప్రవక్త అని మనం చూస్తాము. అలాంటి ప్రవక్త ఏం చేశాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన పైనుండి వచ్చిన వాడు, నేను భూలోకం నుంచి వచ్చాను కాబట్టి భూ సంబంధమైన మాటలే మాట్లాడతాను. ఆయన దేవుడు కాబట్టి పరమందు ఏదైతే చూశాడో ఏదైతే విన్నాడో అదే చెప్తాడు అన్నటువంటి యోహాను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయము 19వ వచనం. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని అడుగుతున్నాడు. అంటే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అంతటి యోహాను తన శిష్యుల 2 పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఆయనలో లేదు. మామూలు మానవుడిగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చేది. అవి వచ్చినప్పుడు మాత్రమే ప్రవచించేవారు, రానప్పుడు మళ్ళీ మామూలు వ్యక్తులుగానే ఉండేవారు. అలాంటి వ్యక్తిగా యోహాను ఇక్కడ డౌట్ పడుతున్నాడు. పరలోకం నుంచి పంపబడినటువంటి వ్యక్తి, దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వ్యక్తికే డౌట్ వచ్చింది. ఈ లోకంలో మనం డౌట్ పడడానికి ఆశ్చర్యం ఏముంది? ఏమంటున్నాడో చూడండి. రాబోవాడు నీవేనా? మేము ఎవరి కొరకు మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? అంటే నీవేనా మెస్సియావి, లేకపోతే ఇంకొకరు ఎవరైనా వస్తారా అని అడిగిరండి అంటున్నాడు శిష్యులు పంపి. అన్నప్పుడు అని అడుగుటకు వారిని ప్రభువుని వద్దకు పంపాను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి యోహాను లూకాసు వార్త 7వ అధ్యాయం 19 నుంచి
మనం 23 వరకు చూస్తాం. ఆ మనుషులు ఆయన యొద్ద నుండి వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మును నీ యొద్దకు పంపిరని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. మీరు చూసిన వాటిని వెళ్ళి చెప్పండి. నేను ఎందు నిమిత్తం వచ్చానో ఆ క్రియలన్నీ ఇక్కడ భూలోకంలో మీరు చూశారు కదా. అదే టైంలో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తున్నారు. అవన్నీ చూసినటువంటి వ్యక్తులకి మీరు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని వెళ్ళి చెప్పండి యోహానికి. అప్పుడు నేనే మెస్సియానా, మళ్ళీ ఇంకొక మెస్సియా రావాలా అనే డౌట్ ఉండదు కదా. నేను ఎందు నిమిత్తం వచ్చానో అవన్నీ నేను ఈ భూలోకంలో చేయడం మీరు చూశారు కాబట్టి చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని వెళ్ళి చెప్పండి అంటున్నాడు. కానీ బీదలకు కూడా సువార్త ప్రకటింపబడుతుంది. బీదలు అనగా ఆత్మీయంగా నశించిపోతున్నటువంటి బీదలు అనగా డబ్బు లేని వాళ్ళని కాదు. డబ్బు కాదు ఇక్కడ. పేదలు అనగా ఆత్మీయంగా రక్షణ లేనటువంటి వారు, ఆత్మీయంగా నశించిపోతున్నటువంటి వారి కొరకు నేను సువార్త ప్రకటించుచున్నాను. నా విషయమే అభ్యంతర పడని వారు ధన్యులని ఉత్తరం ఇచ్చాను. మళ్ళీ కింద ఏమంటున్నాడంటే, లూకా సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. బాప్తిస్మమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము తాగేకు వచ్చాను, వాడు దయ్యం పట్టిన వారు అన్నారు అంటాడు. పైన మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్తున్నాను. ఏంటంట ఈ యోహాను ఎలా అంట, బాప్తిస్మమిచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్తున్నాను. ఎందుకంట దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అంటే సాధారణమైన వ్యక్తి, రక్షణ తీసుకొని దేవుని యందు అంటే నామకార్థ క్రైస్తవ్యంగా ఉన్నటువంటి వారిని అల్పుడైన వాడు అంటారు. అలాంటి వారే గొప్పవారు అంటున్నాడు ఇక్కడ. అల్పుడైన వాడు అయినను స్త్రీల్లో కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంట. ఎందుకు? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అనుమానపడ్డాడు, డౌట్ పడి నీవేనా, మేము ఇంకొకరి వరకు కనిపెట్టాలా అన్నాడు. అందుకనే మనము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలి? నమ్మేవారిగా ఉండాలి. డౌట్ పడేవారిగా ఉంటే మీకన్నా అల్పులే గొప్పవారు అంటున్నాడు. అల్పులైన వాడే అతని కంటే గొప్పవాడు ఎక్కడ? దేవుని రాజ్యంలో అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇంత విశ్వాసంగా దేవుని కొరకు దేవుడు పంపబడినటువంటి యోహానే డౌట్ పడడం ద్వారా అల్పుడుగా మిగిలిపోయాడు అంటున్నాడు. పరలోక రాజ్యంలో ఉంటాడు, కానీ అల్పులే గొప్పవారు వారికంట. ఎందుకు? డౌట్ పడడం ద్వారా. మనం ఎప్పుడు కూడా డౌట్ పడకుండా దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వాసంతో ఉన్నప్పుడు మనం అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మనము చేయగలిగేవారుగా ఉంటాము, చూసేవారుగా ఉంటాము. ఇతరుల పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. యోహాను సువార్త, లూకా సువార్త 19:23 చూద్దాం. నీవెందుకు నా సొమ్ము, లూకా సువార్త 19:23. లూకా సువార్త 7:28 మనం చూసాం కదా. మనం ముగించుకుందాం. అయితే మనం ఎలా అంటే
మనము డౌట్ పడకుండా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని, మనము ఎంత ఎదిగినా మనం తగ్గించబడిన వారమే అని మనం గ్రహించుకుందాం. దేవుని వాక్యం మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, విన్న వాక్యం నూరంతలుగా ఫలించునుగాక. నీ పరలోక దీవెలతో ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపి, అంధత్వంలో చీకట్లో నశించిపోతున్నటువంటి ప్రతి బిడ్డకు రక్షణ దయచేసి నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకోమని ప్రభువా తండ్రి, ప్రతి రోగం నుంచి విడుదల పొందుకునేలాగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవారిగా ప్రభు మమ్మల్ని చేయగల శక్తిమంతుడువని మీ మీద ఆనుకుని జీవించే కృప దయచేయండి. మీ యందు విశ్వాసంతో జీవించే కృప దయచేయండి. నాయన ప్రభు, నాయన దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి యోహానే డౌట్ పడ్డాడు ప్రభా, అల్పుడుగా మిగిలిపోయాడు ప్రభా. అటువంటి డౌట్ లేకుండా నువ్వు పరలోకం నుంచి వచ్చిన దేవుడువని, ఈ దేవుని చేత ప్రభు తండ్రి ఈ లోకానికి తండ్రి నిన్ను ఈ లోకానికి పంపించి, నాయన తండ్రి ఈ లోకంలో మీరు నాయన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి, అయ్యా మీరు సాక్షిగా ప్రభు తండ్రి తండ్రి చేసినటువంటి కార్యాలను మాకు చేసి ప్రభు మేము సాక్ష్యం చెప్పే విధముగా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బలమైన ఆత్మచేత నింపి, ఆత్మీయ వరాలతో ఫలాలతో మమ్మల్ని నింపి నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో ముద్రించబడిందని నేను నమ్మి ప్రార్థిస్తున్నాను. అలాగే మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ, సకల పరిశుద్ధులకు, మనకు, మన పిల్లలకు, పిల్లలకు తరతరాలు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.